ఫస్ట్ నేనే విన్నాను. చాలా బాగుంది సార్, దీన్ని ఎలాగైనా మీరే చేయగలరు అని చెప్పి భాషా గారిని ఎంకరేజ్ చేశాం. అలానే భాషా గారు నన్ను కూడా ఒక హీరోగా చేసేసి ఆయన బాధ్యత తీర్చుకున్నారు. తర్వాత చాలామంది నాకు నేను సెకండ్ మూవీ ఏంటి అని అడుగుతున్నారు. సెకండ్ మూవీ రావడానికి ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత మీరే దాన్ని మీరు ఎలా ఎంకరేజ్ చేస్తారో చూసిన తర్వాత సెకండ్ మూవీ ఉంటుంది. అందరికీ నమస్కారం అండి. నా పేరు చెప్పారు అనుష. ఇంత మంచి మూవీ అంటే ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఇంకా ఆడియో గురించి ఇక్కడికి వచ్చాం కాబట్టి దాని గురించి మాట్లాడాలి. మ్యూజిక్ చాలా బాగా ఇచ్చారండి. నేను విన్నప్పుడు కూడా అంటే కార్లో వచ్చినప్పుడు విన్నప్పుడు చాలా హాయిగా ఉంది. అంతకన్నా ఏం కావాలండి సాంగ్స్కి? ఐ మీన్ అంటే ఒక్కళ్ళు హాయిగా ఫీల్ అయ్యారు అంటే ఆ సాంగ్ ఖచ్చితంగా చాలా బాగా వచ్చి ఉంటుంది. సో ఆడియో మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. నేను చేస్తానో చేయను అని చాలామంది ప్రాజెక్ట్స్ నేను సినిమా నీకు ఇస్తున్నాను నువ్వు చేయాలమ్మా అన్నాను. కానీ ప్రతి ఒక్కరూ కొంచెం డౌట్, ఎక్కడ ఈ అబ్బాయి చేయగలడా లేదని. కానీ భాషా సార్ గారు నా మీద నమ్మకంతో ఈ అబ్బాయి చేయగలడు అని పట్టుదల ఉంది, కృషి ఉంది, తప్పకుండా చేస్తాడు అని ఓపిక్గా ఆయన నాకు ఎంకరేజ్ చేశారు. దాని తర్వాత డైరెక్టర్ గారు కూడా నా పక్క నుండి నా ప్లస్ ఏంటి మైనస్ ఏంటి అని చూసి నన్ను బాగా ఎంకరేజ్ చేశారు. ఇంకా ఈ ప్రాజెక్ట్ అవ్వకముందే నేను 3 ప్రాజెక్ట్స్ ఒప్పుకున్నాను. చాలా బిజీగా ఉన్నాను. బ్లెస్ మీ, మేక్ మీ. చాలా వినయం విధేయత ఉన్న అబ్బాయి. ప్రొడ్యూసర్స్ కూడా ఎమికబుల్గా జాగ్రత్తగా సబ్జెక్టులో బాగా ఇన్వాల్వ్ అయ్యి చేశాడనిపిస్తుంది ఈ సినిమా చూస్తుంది. సాంగ్స్ చూస్తుంటే సిరిసిరిమో అనే సాంగ్ చాలా చాలా బాగుంది. అలాగే 3 సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఈ సినిమా పంబలకి జంబ అలాగే ఈవీ గారి జంబలకి పంబలాగా ఆడాలని నేను మనసారా కోరుకుంటున్నాను. తెలుగు సినీ ప్రపంచంలో ఏనాటికైనా నిలిచిపోయే సంచలన కామెడీ చిత్రం జంబలకడి పంబ చిత్ర కథానాయకులైన నరేష్ గారి చేతుల మీదుగా ఆ టైటిల్కు రివర్స్ టైటిల్గా వస్తున్న పంబలకడి జంబ చిత్ర ఆవిష్కరణ, ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం జరగడమే ఈ కార్యక్రమానికి ఉన్న ఒకే ఒక ప్రత్యేకత అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. ఆ జంబలకడి పంబలాగానే ఈ పంబలకడి జంబ కూడా కామెడీ చిత్రం, అట్ ద సేమ్ టైం ప్రేమ కథా చిత్రం. హీర్ రామ్జా, సోనీ మెహ్వాల్, రోమియో జూలియట్, సలీం అనార్కలి, దేవదాసు పార్వతి, కులీ కుతుబ్ షా భాగమతి, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ప్రేమికుల జంటలు ఇవి. అటువంటి ఎన్నో జంటలు చరిత్రలో మన కళ్ళ ముందుంటే తెలుగు సినీ పరిశ్రమ పుట్టిననాటి నుంచి ఈనాటి వరకు మన సినిమా కథలన్నీ ప్రేమ కథ చుట్టూ, ప్రేమ చుట్టూ, లవ్ అనే 4 అక్షరాల చుట్టూ తిరుగుతున్న నేపథ్యంలో మన ముందుకు వస్తున్న మరో ప్రేమ కథా చిత్రం పంబలకడి జంబ. తిరుపతిలో నేను షూటింగ్ చేస్తుంటే మంచి కథ చెప్పాడు, అద్భుతంగా ఉంది. టైటిల్ ఏంటి అన్న రాత్రి 10 గంటలకి. రివర్స్ గేర్ అన్నాడు. అన్నీ బాగుంది, మన ఇద్దరం కలిసి ఫస్ట్ టైం చేస్తున్నాం. మంచి టైటిల్ మాత్రం నాకు ఫోన్ చేసి చెప్పు. అప్పుడు ఇంకా సెల్ ఫోన్స్ లేవు. వెళ్ళిపోయాడు, మెడ్రాస్కి వెళ్ళిపోయాడు. చేస్తున్నాం అని చెప్పాను. మార్నింగ్ 6:30 కల్లా ఫోన్ వచ్చింది నా రూమ్కి. ఫోన్ తీయగానే జంబలకడి పంబ అన్నాడు. ఆ దర్శకుడు స్వర్గీయులు మంచి మిత్రుడు సోదరుడు ఈవీవి సత్యనారాయణ. ఆ సినిమా జంబలకడి పంబ 1 దశాబ్దం పాటు ప్రజల్ని ఉర్రూతలొగిస్తూ వీడియో క్యాసెట్ల రూపంగా, సీడీల రూపంగా నెట్లోకి వచ్చి ఇంకో దశాబ్దం కూడా పరిపాలిస్తుంది ఆ సినిమా. మరి ఆ సినిమాని మరొక్కసారి పంబలకడి జంబగా ఒక కొత్త టీం, కొత్త ఆలోచనతో వచ్చిందంటే అభినందనలు. ఖచ్చితంగా జంబలకడి పంబని పంబలకడి జంబ అంటుంటే చాలా దగ్గరగా అనిపిస్తుంది. రీకాల్ వాల్యూ వస్తుంది. చాలా ఎక్స్పెక్టేషన్ కూడా పెరుగుతుంది సినిమాకి. దర్శకుడు శ్రీరామ్
నాకు బాగా పరిచయం. దాదాపు అతను ఫస్ట్ సినిమా నాతో చేశాడు, ధర్మ సుబ్రహ్మణ్య గారు డైరెక్షన్, నాగేశ్వర గారితో చేశారు. ఈనాటి జయవర్ధన్ మ్యూజిక్ డైరెక్టర్, ప్రత్యేకమైన అభినందనలు. నేను విన్నటువంటి సాంగ్స్లో దాదాపు అన్నీ చాలా బాగున్నాయి. రేసీ బీట్ ఉంది, మెలోడీ ఉంది. సంజనా సాంగ్ చాలా బాగుంది. అన్ని గుర్తు, సిరిసిరము చాలా బాగుంది. అంత మూవీ ఇండస్ట్రీ గురించి మాట్లాడడానికి నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు. నేను కూడా ఇప్పుడిప్పుడే మొన్న ఇండియన్ ఐడల్గా సింగర్గా ఇప్పుడు మీ ముందుకు హీరోగా రాబోతున్నాను. సో ఐ వుడ్ వాంట్ టు విష్ ద హోల్ టీమ్ ఆఫ్ పంబలకడి జంబా, డైరెక్టర్, ప్రొడ్యూసర్, యాక్టర్స్, ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ డెఫినెట్లీ మీ మూవీ బాగా అందరు రిసీవ్ చేసుకుని బాగా చూడాలని కోరుకుంటున్నాను. అండ్ ఇవాళ మ్యూజిక్ డైరెక్టర్, ఇట్స్ హిజ్ డే ఇవాళ, జయవర్ధన్ గారు. సో ఆల్ ద వెరీ బెస్ట్ అండి జయవర్ధన్ గారు. మే ద సాంగ్స్ బికమ్ సూపర్